హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. 5 కండిషన్స్ అనేటువంటిది ఇటీవల గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 5 కండిషన్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలపడం జరుగుతుంది. మరొక అప్డేట్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఎల్లుండి నుంచి అంటే 28 డిసెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ 5 కండిషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకునేటువంటి వారికి ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అంటే మీ ఆధార్ కార్డు మీద మీ అడ్రస్లో తెలంగాణ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మనం చూసుకున్నట్లయితే కనుక, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకుంటున్నారో వారికి తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది కంపల్సరీ అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. థర్డ్ చూసినట్లయితే కనుక, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకునేటువంటి వారికి భూమి కానీ ఇల్లు కానీ ఉండకూడదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ఫోర్త్ది మనం చూసుకున్నట్లయితే కనుక, ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకునేటువంటి వారికి లేకపోతే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదని చెప్పేసి ఫోర్త్ కండిషన్ తెలపడం జరిగిందనమాట అండి. ఫిఫ్త్ అండ్ ఫైనల్ కండిషన్ చూసుకున్నట్లయితే కనుక, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకుంటున్నారో అందులో మహిళలే ఇంటి పెద్దలుగా ఉండాలి అనేటువంటి ఈ 5 కండిషన్స్ తోటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కండిషన్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.